అన్నవరం హెల్త్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం పొట్టలో మెదడు అనే అంశం చూద్దాం. ఇటీవల పేగు మెదడు చక్రం గట్ బ్రెయిన్ యాక్సిస్ మీద ఆసక్తి పెరుగుతోంది. ఇది జీర్ణక్రియ, మానసిక స్థితి, ఒత్తిడి, నిద్ర, తిండి మీద యాస దగ్గర నుంచి మొత్తంగా ఆరోగ్యం వరకు అన్నిటితోనూ ముడిపడి ఉంటుందని తెలుస్తోంది. దీనికి సంబంధించి ప్రముఖ వైద్యులు డాక్టర్ సి నాగేశ్వర్ రెడ్డి గారు వివరించిన వివరాలను చూద్దాం. మన శరీరానికి మెదడే నియంత్రణ కేంద్రమని భావిస్తూ వస్తున్నాం. దీనిలోని రసాయనాల చర్యలతోనే అన్ని భాగాలకు సంకేతాలు అందుతాయని నమ్మాం. కానీ ఇప్పుడు ఈ పరిస్థితి మారుతోంది. భావోద్వేగాలు, విషయగ్రహణ, రోగ నిరోధకత వంటివన్నీ పేగుల్లోనే మొదలవుతున్నాయనే భావన పెరుగుతోంది. మనం భయం, ఆందోళనలకు గురైనప్పుడు కడుపులో గుబులు రేగడం, విరోచనం కావడం తెలిసిందే. కుంగుబాటు, దిగులుకు లోనైనప్పుడు మలబద్ధకం తలెత్తడం కూడా తెలుసు. పొట్టలో ఎలాంటి ఇన్ఫెక్షన్లు లేకపోయినా, పేగుల్లో లోపాలు లేకపోయినా ఇలాంటి అనుభూతి చెందడం మామూలే. దీనికి మూలం పేగు, మెదడు మధ్య నిరంతరం సాగే సమాచార ప్రసారమే. ఇది రెండు వైపులా జరిగే ప్రక్రియ. ఒకటి ప్రభావితమైతే రెండోది దానికి ప్రతిస్పందిస్తుంది. ఇందులో పేగుల్లోని విశిష్ట నాడీ వ్యవస్థతో పాటు సూక్ష్మక్రిముల సమూహం కీలక పాత్ర పోషిస్తాయి. ఇప్పుడు పేగును రెండో మెదడుగా భావిస్తున్నారు, కానీ నిజానికి తొలి మెదడు ఇదే. పరిణామ క్రమాన్ని పరిశీలిస్తే జీవుల్లో మెదడు వెన్నుపాము కన్నా ముందే పేగులు రూపుదిద్దుకున్నాయని తెలుస్తుంది. ఒకప్పుడు జంతువుల్లో చిన్న మెదడు మాత్రమే ఉండేది. నెమ్మదిగా అది పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందింది. అయినా ఇప్పటికీ మెదడును పేగులు శాసిస్తుండటం గమనార్హం. పేగుల్లోని బ్యాక్టీరియా, వీటి నుంచి పుట్టుకొచ్చే పదార్థాలు దీన్ని అజమాయిషీ చేస్తుంటాయి. పేగుల్లో ప్రత్యేకమైన నాడీ వ్యవస్థ కొలువై ఉంటుంది. దీన్ని ఎంటరిక్ నర్వస్ సిస్టమ్ అని అంటారు. అన్నవాహిక నుంచి మలాశయం వరకు విస్తరించే దీనిలో 10 కోట్లకు పైగా నాడీ కణాలు ఉంటాయి. మెదడు నుంచి జీర్ణకోశానికి వెళ్ళే నాడులు, ముఖ్యంగా వేగస్ నాడి నుంచి వీటికి నిరంతరం సంకేతాలు అందుతుంటాయి. ఆహారం మింగుడుపడటం, తిన్న ఆహారాన్ని జీర్ణం చేసే ఎంజైమ్ల విడుదల, పోషకాలను గ్రహించుకునేలా, వ్యర్థాలను విసర్జించేలా చేయడానికి తోడ్పడే రక్త ప్రసరణ నియంత్రణ వంటివన్నీ దీని చలవే. అంతేకాక పేగుపూత, మలబద్ధకం, విరోచనాలు, కడుపు ఉబ్బరం, కడుపు నొప్పితో బాధపడేవారిలో భావోద్వేగాల మీద గణనీయమైన ప్రభావం పడుతుంది. ఇలాంటి సమస్యలకు కుంగుబాటు, ఆందోళన కారణమవుతున్నాయని ఇప్పటి వరకు భావిస్తున్నారు. కానీ పేగుల నుంచి మెదడుకు అందే సంకేతాలు మానసిక స్థితి మారడాన్ని కూడా ప్రేరేపిస్తున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకే ఈ సమాచార ప్రసారం అనేది రెండు వైపులా సాగే ప్రక్రియ అని తేలింది. పేగుల్లో బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ వంటి బోలెడన్ని సూక్ష్మక్రిములు నివసిస్తుంటాయి. ఇవి పేగుల్లోని కణాలకు సంకేతాలు ఇవ్వడం ద్వారా చాలా రకాల రసాయనాలను విడుదలయ్యేలా చేస్తుంటాయి. అన్నిటికన్నా ముఖ్యమైనవి సెరోటోనిన్, డోపమిన్ అనే నాడీ సమాచార వాహకాలు. శరీరంలోని సెరోటోనిన్లో సుమారు 95% పేగుల్లోనే ఉత్పత్తి అవుతుంది. మెదడుకు ఆవల డోపమిన్ ఉత్పత్తిలోనూ పేగుల పాత్రే అధికం. సెరోటోనిన్ ఆనందం, ఉల్లాసం కలిగిస్తుంది. డోపమిన్ ఉత్సాహ హార్మోన్, ఆహ్లాద ప్రవర్తన, తృప్తిని కలిగిస్తుంది. కాకపోతే ఇది తిరకాసుది. మరీ ఎక్కువైతే ఉద్రిక్త స్వభావం, అసాధారణ ప్రవర్తన, వ్యసనాలకు దారితీస్తుంది. అందువల్ల ఇది సమతులంగా ఉండటం చాలా కీలకం. ఇక్కడే పేగు బ్యాక్టీరియా కీలక పాత్ర పోషిస్తుంది. వీటి ప్రేరణతో పుట్టుకు వచ్చే సెరోటోనిన్, డోపమిన్ నేరుగా
మెదడులోకి చేరవు. కానీ వేగస్ నాడి, రోగనిరోధక మార్గాలు, సూక్ష్మక్రిముల పదార్థాల ద్వారా సంకేతాలు పంపడం ద్వారా పెద్ద ప్రభావమే చూపుతాయి. కుంగుబాటు, కోపం, నేరాలకు పాల్పడేవారు, ఆటిజం గలవారిలో పేగు బ్యాక్టీరియా భిన్నంగా ఉంటున్నట్లుగా అధ్యయనాలు చెబుతున్నాయి. పొట్ట ఆరోగ్యం అధిక బరువు తగ్గించడానికి, రోగనిరోధక శక్తికి, మానసిక ఒత్తిడిని తగ్గించడానికి తోడ్పడుతుంది. బరువు తగ్గే ప్రక్రియ ముందు పేగుల్లోనే మొదలవుతుంది. ఇప్పుడు బరువు తగ్గడానికని GLP-1 రిసెప్టర్ ఎగోనిస్ట్ మందులు బాగా వాడుతున్నారు. ఇవి శరీరంలో సహజంగా ఉత్పత్తి అయ్యే GLP-1 హార్మోన్నే అనుసరిస్తాయి. ఇది ప్రధానంగా పేగుల నుంచే ఉత్పత్తి అవుతుంది. ఆకలిని తగ్గించటం, జీర్ణక్రియ నెమ్మదిగా సాగేలా చేయటం దీని పని. తిండి మీద యావ తగ్గించడానికి పేగు సంకేతాలతో ముడిపడి ఉంటుంది. ఆకలిని పుట్టించే మ్రిలిన్ హార్మోన్ జీర్ణాశయం చిన్న పేగుల్లోనే పెద్ద మొత్తంలో ఉత్పత్తి అవుతుంది. ఇది రక్తం ద్వారా మెదడుకు చేరుకొని ఆహారం తినేలా పురికొల్పుతుంది. దీనికి వ్యతిరేకంగా పనిచేసేదే లెప్టిన్ హార్మోన్. కడుపు నిండిందని ఇక తినటం ఆపేయాలని సంకేతాలివ్వటం దీని ప్రత్యేకత. ఇది ప్రధానంగా కొవ్వు కణాల నుంచి ఉత్పత్తి అయినప్పటికీ కొంత జీర్ణాశయం నుంచి విడుదలవుతుంది. మ్రిలిన్ ఎక్కువై లెప్టిన్ తక్కువైతే తిండి మీద యావ పెరుగుతుంది. ఫలితంగా ఎక్కువ తినటానికి అధిక బరువుకు దారితీస్తుంది. ఈ రెండు హార్మోన్లను పేగు బ్యాక్టీరియా నుంచి పుట్టుకొచ్చే షార్ట్ చైన్ కొవ్వు ఆమ్లాలే నియంత్రిస్తాయి. ఇక పేగుల్లోని ప్రత్యేక యాంటీబాడీలకు అక్కడి బ్యాక్టీరియా శిక్షణ ఇస్తుంది. దీని మూలంగానే అవి ప్రేరేపితం కావటం, చురుకుగా ఉండటం సాధ్యమవుతుంది. ప్రయోగాల కోసం సృష్టించే సూక్ష్మక్రిమిరహిత ఎలుకలు బయటి వాతావరణంలో బతకలేవు. దీనికి కారణం పేగుల్లో ఎలాంటి బ్యాక్టీరియా లేకపోవటమే. మనం పుట్టినప్పటి నుంచే పేగుల్లోని బ్యాక్టీరియా సాయంతో రోగనిరోధక వ్యవస్థ తర్ఫీదు పొందుతుంది. ఇన్ఫెక్షన్లతో పోరాడే తీరు నేర్పుతుంది. పాశ్చాత్య దేశాలతో పోలిస్తే మన పిల్లలు ఇన్ఫెక్షన్లను బాగా ఎదుర్కోవటానికి రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉండటమే కారణం. ఇందుకు పేగు బ్యాక్టీరియా వైవిధ్యమే తోడ్పడుతోంది. పేగు మెదడు బంధంలో మానసిక ఒత్తిడి కీలక పాత్ర పోషిస్తుంది. ఇది పరస్పర ప్రభావం చూపిస్తుంది. మానసిక ఒత్తిడితో మెదడు నుంచి అందే కొన్ని సంకేతాలు పేగుల పనితీరును మార్చేయొచ్చు. దీంతో పేగు బ్యాక్టీరియా కూడా మారుతుంది. దీర్ఘకాల ఒత్తిడితో ఇబ్బంది పడేవారిలో పేగు బ్యాక్టీరియా భిన్నంగా ఉంటున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. ఫలితంగా కడుపు ఉబ్బరం, ఛాతీ మంట, కడుపు నొప్పి, విరోచనాల వంటి సమస్యలు తలెత్తుతాయి. అలాగే పేగులు అస్తవ్యస్తమైతే చెడు వాయువులు పుట్టుకొచ్చి మానసిక ఒత్తిడికి దారితీయవచ్చు. అలా ఒకదానితో మరొకటి ప్రభావితం కావటం వల్ల చివరికి ఇది ఒక విషవలయంగా తయారవుతుంది. అయితే దీనిని జీవనశైలితో సరిదిద్దుకోవచ్చు. మంచి బ్యాక్టీరియా వృద్ధికి పీచు పదార్థాలు అధికంగా తీసుకోవాలి. కూరగాయలు, గింజపప్పులు, చిరుధాన్యాలు, విత్తనాలు, చిక్కుళ్లతో కూడిన సమతుల ఆహారాన్ని తీసుకోవాలి. మనం ఆహారం ద్వారా తీసుకున్న చక్కెరలను చాలా వరకు చిన్న పేగులే శోషించుకుంటాయి. కానీ పీచు అంత త్వరగా జీర్ణం కాదు. పెద్ద పేగులోకి చేరుకొని అక్కడి మంచి బ్యాక్టీరియాకు ఆహారంగా మారుతుంది. తగినంత పీచు అందుబాటులో లేకపోతే మంచి బ్యాక్టీరియా చనిపోయి చెడు బ్యాక్టీరియా వృద్ధి చెందటం మొదలెడుతుంది. కాకపోతే మితం పాటించాలి. సజీవ బ్యాక్టీరియాతో కూడిన పెరుగు, మజ్జిగ మేలు చేస్తాయి. పులిసిన పిండితో చేసే ఇడ్లీ, దోశ వంటివి మంచివే. మాంసం, మిఠాయిలు, వేపుళ్ళు, చిప్స్ వంటివి తగ్గించాలి. కొందరు మంచి బ్యాక్టీరియా కోసం ప్రోబయోటిక్ మాత్రలు వేసుకుంటారు. వీటితో అంత ఉపయోగం ఉండదు. మాత్రల్లో ఒక్క బ్యాక్టీరియా మాత్రమే ఉంటుంది. విరోచనాలు పట్టుకున్నప్పుడు యాంటీబయోటిక్ మాత్రలు వాడిన వారు తర్వాత కొద్ది రోజుల పాటు వీటిని వేసుకోవచ్చు. 2 వారాల కన్నా మించి వీటిని వాడకూడదు. నీరు రోజుకు 3 లీటర్ల వరకు తాగాలి. లేకపోతే బ్యాక్టీరియాలో నీటి శాతం తగ్గి ఇబ్బందికరంగా పరిణమిస్తుంది.
పీచు పదార్థం తీసుకునేటప్పుడు ఇది మరింత ముఖ్యం. పీచు మోతాదు బాగా పెంచి తగినంత నీరు తాగకపోతే కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి కలుగుతాయి. శారీరక శ్రమ ముఖ్యమే. ఇది రక్త ప్రసరణ పెంచడం, జీర్ణకోశ కండరాలను బలోపేతం చేయడం, జీవక్రియలను మెరుగుపరచడం చేస్తుంది. పేగు ఆరోగ్యానికి తోడ్పడుతుంది. మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందేలా చేస్తుంది. రాత్రిపూట మెలకువగా ఉంటే పేగుల్లోని సూక్ష్మక్రిములు చిరాకు పడతాయి. దీంతో నిద్ర పట్టడానికి తోడ్పడే సెరటోనిన్, మెలటోనిన్ వంటి రసాయనాల ఉత్పత్తి అస్తవ్యస్తమవుతుంది. ఇది నిద్రలేమిని మరింత తీవ్రం చేస్తుంది. కాబట్టి రాత్రిపూట 7 నుండి 9 గంటల నిద్ర అవసరం. పొగ, మద్యం జోలికి అసలే వద్దు. ఇవి మంచి బ్యాక్టీరియాను తగ్గిస్తాయి. హానికారక సూక్ష్మక్రిములు ఎక్కువయ్యేలా చేస్తాయి. పేగుల లోపలి గోడ కూడా దెబ్బతినేలా చేస్తాయి. దీంతో కణాల మధ్య ఖాళీ ఏర్పడి యాంటీజెన్స్ బ్యాక్టీరియా కణాలు లోపలికి వెళతాయి. ఆయా భాగాలలో రోగనిరోధక కణాలను ప్రేరేపించి రకరకాల సమస్యలకు దారితీస్తాయి. ఈరోజు మనం గట్ హెల్త్ ఎంత అవసరమో తెలిపే అంశాలను తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.